హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా ఆల్రెడీ ఈవీఎస్ క్లాస్ అనేది ఒకటి అప్లోడ్ చేశాను. అండ్ ఇది పార్ట్ 2 అండి, పార్ట్ 2 వీడియో. సో ఇందులో ప్రీవియస్ టెట్లలో వచ్చిన ఈవీఎస్ బిట్స్ అనేవి చూద్దాము. అంటే 2 సెషన్లలో వచ్చిన బిట్స్, అంటే 12 బిట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేశాను. మెథడ్ ఆల్రెడీ అందరూ చదివే ఉన్నారు. ఇంకా మెథడ్ చదవడం అనేది ఆపేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చేయండి. ఎంత ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే ఎగ్జామ్లో అంత బిట్ని ఈజీగా చేయడానికి చాయిస్ ఉంటుందండి. ఓకే, జస్ట్ కంటెంట్ చదువుతూ వెళ్తూ ఉంటే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమే తప్ప మనకు యూజ్ ఏమీ ఉండదు. సో వీ షుడ్ మోర్ ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. ఓకే, దట్స్ వై నేను అన్ని ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ తీసుకొని అనాలిసిస్ అనేది స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ప్రతి బిట్ని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తాం కాబట్టి తప్పకుండా వీడియోస్ యూజ్ చేసుకోండి. వీడియోలో మీకు ఏ ఒక్క చోటైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి. ఇంకెవరైనా యాడ్ అవ్వని వారు ఉంటే యాడ్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ వల్ల యూజ్ ఏంటి అంటే జస్ట్ నేను ఒక్కదాన్నే కాదండి, నేను ఒక్కదాన్నే అడ్మిన్గా లేను. ప్రతి ఒక్కరికి అడ్మిన్ అనేది ఉంటుంది. సో ఎవరికి తెలిసిన బిట్స్ అనేవి వాళ్ళు మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ డిస్కషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. సో ఆ గ్రూప్ని కూడా యూజ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ బిట్ చూడండి, వార్షిక ప్రణాళిక గురించి వచ్చింది. సో వార్షిక ప్రణాళిక రూపొందించేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశం ఏంటి అని అడిగాడు. ఓకే, వార్షిక ప్రణాళిక రాసుకుంటున్నాం. అంటే వార్షిక ప్రణాళిక ఎప్పుడు రాస్తాం? ఇయర్ ప్లాన్ కదండి. అంటే ఒక ఇయర్కి సంబంధించి ఏ పాఠాన్ని బోధించాలి, ఏ పాఠాన్ని ఏ నెలలో బోధించాలి అని చెప్పేసి మనం ఒక ప్రణాళిక రాసుకుంటాం. దాన్నే వార్షిక ప్రణాళిక అంటారు. ఓకే, సో అది రాసేటప్పుడు మనం ఏ అంశాలని పరిగణలోనికి తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, పాఠ్య పుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం. ఎస్, ఒక ఇయర్ ప్లాన్ రాస్తున్నావు అంటే అది ఒక టెక్స్ట్ బుక్లో ఏ లెసన్స్ ఉంటాయి అనే దానికి సంబంధించి రాస్తాం కదండి. సో పాఠ్యపుస్తకం ఉంది, ఆ పాఠ్యపుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటేనే మనం ప్రణాళికని ఈజీగా రాయడానికి చాయిస్ ఉంటుంది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాము. ఎక్కువ అభ్యాసాలతో కూడిన అధ్యాయాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం. చూడండి, ఎక్కువ అభ్యాసాలతో అంటే ఎక్కువ ఎక్సర్సైజ్తో కూడిన వాటికే ప్రాధాన్యతనివ్వాలంట. అట్లా ఇస్తారా? ఇయర్ ప్లాన్ రాసేటప్పుడు ఇవ్వకూడదు కదా. సో తీసేస్తాం. నెక్స్ట్, విద్యార్థుల అవసరాలను పరిగణలోనికి తీసుకోకుండా పాఠ్యపుస్తక క్రమాన్ని కఠినంగా పాటించడం. చూడండి, విద్యార్థుల అవసరాలను కంపల్సరిగా పరిగణలోనికి తీసుకోవాలి. ఎప్పుడు? మనం టీచింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా ఒక ప్రణాళిక రాసుకునేటప్పుడు కావచ్చు, తప్పకుండా విద్యార్థుల యొక్క నీడ్స్ ఏంటి అనేవి మనం పరిగణలోనికి తీసుకుంటాం. సో ఇక్కడ తీసుకోకుండా అని అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, యూనిట్కి సమయ కేటాయింపు ఆధారంగా మాత్రమే పాఠాలను ప్లాన్ చేయడం. ఓన్లీ ఒక యూనిట్కి సమయాన్ని కేటాయించడానికి మాత్రమే ప్లాన్ చేయాలంట, చేయకూడదు కదా అట్లా. సో ఇది తీసేస్తాం. ఓకే, పాఠ్యపుస్తకం మొత్తం యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం అనేది వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశం. ఓకే, ఇది బిట్కి ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, ఈ క్రింది వాటిలో డిజిటల్ బోధనా సాధనాన్ని గుర్తించండి. డిజిటల్ టీచింగ్ చేయడానికి ఉపయోగించే సాధనం ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి, స్లైడ్ ప్రొజెక్టరు, ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, బులెటిన్ బోర్డు. ఇది డైరెక్ట్ బిట్ అండి. సో ఇప్పుడు బులెటిన్ బోర్డు అంటే ఏందండి? అందులో పాఠశాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా సంస్థ ఉందనుకో ఆ సంస్థకు సంబంధించి కావచ్చు, ఏ తాజా ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని అందరికీ కనిపించే విధంగా ఆ బోర్డులో ప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఇది డిజిటల్ అయితే కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ చూడండి, స్లైడ్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేవి ఇవి ప్రక్షేపక పరికరాలండి. వీటిలో మనం స్లైడ్స్ని రెడీ చేసుకోవచ్చు. సో వీటిని కూడా డిజిటల్ బోధనకు యూజ్ చేయలేము. సో యూజ్ చేయాల్సిందల్లా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని కంప్యూటర్ అనుసంధానంగా వాడడం జరుగుతుంది. సో ఇది డిజిటల్ బోధనకు అత్యంత అనువైన పరికరం అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ప్రాజెక్టు పద్ధతి గురించి. ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి సరికానిది. చూడండి, సరికానిది, నాట్ సరికానిది అంటే 3 సరైనవి ఉంటాయి, ఒకటి మాత్రమే సరికాదు ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ప్రాజెక్టు పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? జాన్ డ్యూయీ కదా.
సో జాన్ డ్యూయి వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించాడు. సో ఈ వ్యవహారిక సత్తావాదంపై ప్రాజెక్టు పద్ధతి అనేది ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, విలియం హెచ్కే కిల్పాట్రిక్ ప్రాజెక్టు పద్ధతిని వివరించారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే కిల్పాట్రిక్. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతి నిజ జీవిత కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడాన్ని నొక్కి చెబుతుంది. ఎస్, కరెక్టే కదండి. ప్రాజెక్ట్ అంటేనే అది సహజ పరిసరాల్లో వెళ్ళి చేయాల్సింది, అండ్ ఇది నిజ జీవిత కార్యకలాపాలను కూడా నేర్చుకోవడానికి తప్పకుండా యూజ్ అవుతుంది కదా, అవుతుంది. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుందే తప్ప ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండదు కదండి. ఎందుకు? ఒక ప్రాజెక్ట్ అనేది విద్యార్థులకు ఇచ్చినప్పుడు విద్యార్థే ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాడు, కానీ అందులో ఉపాధ్యాయుని సహకారం తీసుకుంటాడా అండి? ఉపాధ్యాయుడు కంప్లీట్ చేస్తాడా వచ్చి? లేదు కదా, విద్యార్థే పూర్తి చేస్తాడు. సో ప్రాజెక్టు పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ ఏమన్నాడు? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని అనుసరిస్తుంది అన్నాడు. కాదు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతిని అనుసరిస్తుంది. ఓకే, సో ఇది ప్రాజెక్టు పద్ధతి గురించి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ మధ్య ఈ బిట్స్ చాలా ట్రెండ్ అయిపోతున్నాయండి మన ఎగ్జామ్ పేపర్స్లో. పరిసరమునకు సంబంధించి క్రింది వాటిని జత చేయండి. ఓకే, ఇక్కడ కొన్ని ఇచ్చాడు, హిమాలయ పర్వతాలు, చేపలు, వంతెనలను ఇచ్చాడు. అవి ఏ పరిసరం అవుతాయి? మానవ నిర్మిత పరిసరమా, సహజ పరిసరమా, జైవిక పరిసరమా? నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. సో చూడండి, హిమాలయ పర్వతాలు అనేవి సహజంగా ఏర్పడ్డవి కదండి. ఎవరైనా నిర్మించారా? లేదు కదా. మానవ నిర్మితమైనవా? కాదు. సో ఇవి సహజంగా ఏర్పడ్డవి, న్యాచురల్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో హిమాలయ పర్వతాలు అనేవి బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, చేపలు అనేది మానవ నిర్మిత పరిసరమా, జైవిక పరిసరమా? చెప్పండి. చేపలు అనేది బయోలాజికల్ ఎన్విరాన్మెంటే కదండి, జైవిక పరిసరమే కదా. సో చేపలు అనేది సి. వంతెనలు చూడండి, బ్రిడ్జెస్ అనేవి ఎవరు నిర్మిస్తారు? మానవులే నిర్మిస్తారు. సహజంగా ఏర్పడతాయా? లేదు కదా. సో ఇది మానవ నిర్మిత పరిసరం. సో ఏ, బీసీఏ అనేది ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఏ ఉంది, కాదు. సెకండ్ ఆప్షన్లో బి ఉంది, ఫోర్త్లో బి ఉంది. సో బీసీఏ అనేది సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, పరిసరాల గురించి బిట్టు పడుతుంది. జస్ట్ నేను పెట్టే వీడియోస్ చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, తప్పకుండా మంచి స్కోర్తోనే బయటకు వస్తారండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఈ బిట్టుని కొద్దిగా క్లారిటీగా చదివి అర్థం చేసుకోండి, ఈజీగా పెడతారు. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ చిహ్నాలు అని శీర్షికపై తరగతి గదిలో పాటలు పాడించెను. సో ఆ ఉపాధ్యాయుడు నిర్వహించిన కృత్యం ఏ రకానికి చెందింది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఏం చేసిందంటే 5వ తరగతి విద్యార్థులను పిలిచి వారికి ట్రాఫిక్ చిహ్నాలు అనే ఒక శీర్షిక ఇచ్చాడండి. సో ఈ ట్రాఫిక్ చిహ్నాలు అనే శీర్షిక పైన తరగతి గదిలో పాటలు పాడించిండు. ఓకే, సో ఇది ఏ కృత్యం అవుతుందండి చెప్పండి? మొత్తం తరగతి కృత్యం అవుతుందా? చూడండి, ట్రాఫిక్ చిహ్నాలు అనే పాఠ్యంపై తరగతి గదిలో పాటలు పాడించాడు అంటే తరగతి మొత్తానికి సంబంధించిందే కదండి. ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి ఇచ్చిందా? నీది నువ్వు పాడుకో అని చెప్పాడా? లేదు కదా. తరగతి గదిలో పాడించాడు అంటే ఇది ఒక తరగతి గది మొత్తం కృత్యమే కదా. సో హోల్ క్లాస్ యాక్టివిటీ అనేది అవుతుంది ఇది. ఓకే, జట్టు కృత్యం అంటే అసలు ఇందులో జట్టు చేసినట్టుగా చెప్పిండాం, ఇక్కడ చెప్తాడు కంపల్సరీ జట్టు కృత్యం అయితే ట్రాఫిక్ చిహ్నాలు అనే శీర్షికపై విద్యార్థులను కొన్ని గ్రూపులుగా విడగొట్టి పాటలు పాడించాను అని చెప్తే అది జట్టు కృత్యం అవుతుంది. సో ఇక్కడ గ్రూప్ యాక్టివిటీ లేదు కదా, తీసేస్తాం. ఇండివిజువల్గా ఎవరికైనా ఇచ్చిందా? నీది నువ్వు పాడుకొని ఇచ్చిందా? ఇవ్వలేడు. సో ఇది ఇండివిజువల్ యాక్టివిటీ కూడా కాదు. నెక్స్ట్, జట్టు వ్యక్తిగత కృత్యం కాదు. సో తీసేస్తాం. ఏమన్నాడు? ట్రాఫిక్ చిహ్నాలు అనే శీర్షికపై తరగతి గదిలో పాడించాడు అంటే తరగతి గది మొత్తానికి సంబంధించిందే కదా. సో ఇలా క్వశ్చన్ అనేది క్లారిటీగా చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది అకాడమిక్ స్టాండర్డ్ నుండి పడింది, అంటే విద్యా ప్రమాణాల నుండి. పట్టికలు గ్రాఫ్ల రూపంలో దత్తాంశాన్ని నమోదు చేయుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది. చూడండి, పట్టికలు మరియు గ్రాఫ్స్ గీయాలి. ఓకే, ఆ గ్రాఫ్ రూపంలో మనం దత్తాంశాన్ని నమోదు చేయాలన్నట్టు. ఓకే, నేనే చెప్తున్నా, ఒక దత్తాంశం ఇచ్చేసి దాన్ని పట్టికలు గ్రాఫ్ల రూపంలో నమోదు చేయండి అని చెప్పేసి అడుగుతున్నా. సో అలా అడిగినప్పుడు ఏంది, నేను కొంత సమాచారం ఇచ్చాను, దాన్ని పట్టికలు గ్రాఫ్లలో రెడీ చేయండి అని చెప్తున్నాను.
సో చెప్తే మీరు ఏం చేస్తారు, ఆ సమాచారాన్ని తీసుకొని మీరు ఒక గ్రాఫ్లో రెడీ చేస్తారు. సో ఆ రెడీ చేయడం అనేది ఏమవుతుంది, ప్రాజెక్ట్ పని అవుతుంది కదా. సో నేను ఒక సమాచారం దత్తాంశం ఇచ్చాను, ఆ దత్తాంశాన్ని మీరు నమోదు చేయాలి. అదే విధంగా పట్టికలు గ్రాఫ్ల రూపంలో నమోదు చేయాలి కాబట్టి ప్రాజెక్టు పని. ఓకే, ఇది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని కిందికి వస్తుంది. ఓకే, విషయావగాహన అవ్వదు. విషయావగాహన అంటే ఏంటి అంటే దీంట్లో పోలికలు భేదాలు తెలపండి అని, వివరించండి అని, లేదంటే ఒక అంశం ఇచ్చేసి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ పిల్లవాడు దానిపైన మాట్లాడే విధంగా క్వశ్చన్ అనేది ఉండాలి. అక్కడ ఉందా, లేదు, తీసేస్తాం. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ఇక్కడ ఏదో ఒక దత్తాంశం ఇచ్చేసి ఆ దత్తాంశాన్ని మీరు మీ పరిసరాలలోకి వెళ్ళి ప్రయోగం చేసి తెలుసుకోండి అని క్వశ్చన్ ఉంటే అది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు అవుతుంది. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ఊహించడానికి సంబంధించి ఏమైనా ఉందా ఇందులో, లేదు కదా, తీసేస్తాం. ఏమన్నాడు, దత్తాంశాన్ని నమోదు చేయాలి. దేంట్లో, పట్టికలు గ్రాఫ్ల రూపంలో నమోదు చేయాలి. సో అక్కడ ప్రాజెక్ట్ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే కదా. సో ఇది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని కిందకి వస్తుంది. ఓకే, విద్యా ప్రమాణాలు ఈజీగా పెట్టొచ్చండి, కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. నా వీడియోస్ చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది యాక్చువల్గా అయితే మనకు పడాల్సిన బిట్ కాదు, డిఎస్సి లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఎన్సిఎఫ్ 1988 మ్యాక్సిమం మనకు టెట్లో అయితే ఎన్సిఎఫ్ 2005 నుండే ఎక్కువ బిట్ ఫోకస్ చేస్తాడు, ఆర్టీ 2009 నుండి ఎక్కువ బిట్ ఫోకస్ చేస్తారండి. ఎన్సిఎఫ్ 2011 నుండి కూడా గెస్ చేయలేం, అలాంటిది ఎన్సిఎఫ్ 1988 గురించి పడింది. సో ప్రాథమిక స్థాయిలో ప్రాధాన్యత ప్రాతిపదికన ఇన్ని సబ్జెక్టులు ఉండాలి అని సూచించింది. ఎన్ని సబ్జెక్టులు అంటే 6 సబ్జెక్టులు ఉండాలి అని చెప్పి సూచించిందండి. ఓకే, మ్యాక్సిమం రాదు, ఎప్పుడో ఒకసారి టచ్ అవుతుంది. సో 6 సబ్జెక్ట్స్ గుర్తు అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్, బహుళైచ్ఛిక ప్రశ్నకు కనీసం 4 ఐచ్ఛికాలు ఎందుకు ఉండాలి అంటే, ఐచ్ఛికాలు అంటే ఏంది, ఆప్షన్స్ అండి, ఆప్షన్స్. మరి బహుళైచ్ఛిక ప్రశ్న అంటే ఏంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం టెట్ రాస్తున్నాం, మన టెట్లో వచ్చేవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే కదా. సో ఎలా ఉంటాయి, ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, కింద కంపల్సరీగా ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. 1, 2, 3, 4 అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఒక్కోసారి 5 ఆప్షన్స్ కూడా కనబడతాయి, కానీ 4కు తక్కువ మాత్రం మనకి ఎప్పుడు కూడా కనబడవండి. ఓకే, ఎప్పుడో ఒకసారి కనబడతాయి కానీ మ్యాక్సిమం 4 ఉంటాయి. ఓకే, సో మరి ఇలా ఎందుకు ఉండాలి అని అడుగుతున్నాడు. ఎందుకు ఉండాలండి, చూడండి ఆప్షన్స్ చూడండి. ప్రశ్నను సులభతరం చేస్తుంది, సరిగ్గా ఊహించడానికి 50% అవకాశం ఇస్తుందంట. ప్రశ్నను సులభతరం చేయడానికి 4 ఆప్షన్స్ ఇస్తే ప్రశ్నను సులభతరం చేసినట్ట కాదు కదండి. అండ్ ఇక్కడ చూడండి 50% ఊహించడానికి అవకాశం ఉంటుందంట. 50% ఎప్పుడు ఊహిస్తాము, ఒక 2 ఆప్షన్స్ మాత్రమే ఇస్తే ఇదా 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 అని చెప్పేసి థింక్ చేస్తాం, అది 50% ఊహించడానికి అవకాశం ఉన్నట్టు. బట్ ఇలా ఇక్కడ 4 బట్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, అప్పుడు మనం 50% ఎలా ఊహిస్తాం, ఊహించలేం కదా, తీసేస్తాం. నెక్స్ట్, ఊహించే అవకాశాన్ని తగ్గిస్తూ యాదృచ్ఛిక సమాధానానికి కేవలం 25% అవకాశం మాత్రమే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీంట్లో ఏది కరెక్ట్ అవుతుంది అని చెప్పి ఊహించడానికి చాయిస్ ఉంటుందా, ఉండదు కదండి. 2 ఆప్షన్స్ ఉంటే ఈజీగా ఊహించవచ్చు, బట్ ఇక్కడ 4 ఉన్నాయి, మనం ఊహించలేం. సో ఊహించడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ప్రతి యాదృచ్ఛిక సమాధానానికి కేవలం 25% మాత్రమే అవకాశం ఇస్తుందండి. ఓకే, అదే 2 ఆప్షన్స్ ఉంటే 50% అవకాశం ఉంటుంది, బట్ 4 ఆప్షన్స్ ఉంటే 25% మాత్రమే చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, విద్యార్థులను గందరగోళానికి గురి చేయడానికి, సరిగ్గా ఊహించడానికి 33% అవకాశం ఇస్తుందంట. గందరగోళానికి గురి చేయడానికి కరెక్టే, బట్ 33% అవకాశం ఇవ్వదు, జస్ట్ 25% మాత్రమే ఇస్తుంది. సో ఇది కాదు. నెక్స్ట్, ఖాళీని నింపడానికి, సరిగ్గా ఊహించడానికి 40% అవకాశం ఇస్తుందంట, ఇవ్వదు కదా, తీసేస్తాం. ఓకే, ఇది తెలుగులో క్వశ్చన్ అర్థం కాకపోతే కంపల్సరీగా ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి. ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అనేది తొందరగా అర్థం చేసుకోవడానికి చాయిస్ ఉంటుందండి. ఓకే, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ నుంచి పడింది. సో ఇది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామండి చెప్పండి, కమిటీలు సిఫారసులు అనే టాపిక్ మనకి ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా పిఐఈలో టచ్ అవుతుంది. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ మనం విద్యా ప్రణాళిక అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఏం చెప్పింది, అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పింది, ఎస్సీఎఫ్ 2011 ఏం చెప్పింది, ఎన్పిఈ 1986 ఏం చెప్పింది అనే కొంత సమాచారం ఇస్తారు. సో దాని నుంచి బిట్ అనేది ఫ్రేమ్ చేశాడు. ఓకే, చూడండి స్టేట్మెంట్ 1, ఈశ్వరీబాయి కమిషన్ 1977లో
సామాజికంగా ఉపయోగపడే ఉత్పాదక పనిని అంటే SUPW ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. SUPWని సిఫారసు చేసింది ఎవరు అంటే ఈశ్వరీబాయి కమిషన్. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఈశ్వరీబాయి కమిషన్ 1977లో SUPWని సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, జాతీయ విద్యా కమిషన్ సామాజికంగా ఉపయోగపడే ఉత్పాదక పనిని సిఫారసు చేసి దాన్ని 1986లో పని అనుభవంగా ప్రవేశపెట్టింది. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. ఓకే, ఈశ్వరీబాయి కమిషన్ SUPWని ప్రవేశపెడితే దానిని ఒక పని అనుభవంగా 1986 ప్రవేశపెట్టడం జరుగుతుందండి. ఓకే, సో 2 ఆప్షన్స్ కరెక్టే, AB 2 కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. నేను ఎన్నిసార్లు చెప్పానండి మొన్నటి నుండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ప్రతి పేపర్లో ఈ మూల్యాంకనాల గురించి టచ్ అయింది. నేను ఆల్రెడీ చెప్పాను ఈ మూల్యాంకనాల గురించి. చూడండి, ఒక విద్యార్థికి ఒక ప్రత్యేక విషయం నందు గ్రేడులను నమోదు చేసి అతనిని తదుపరి తరగతికి ప్రమోట్ చేయడానికి ఉపాధ్యాయునికి ఈ క్రింది మూల్యాంకనం సహాయపడుతుంది. సో ఏమేమి ఇచ్చాడు? లోప నిర్ధారణ, నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక, ప్రాయోగిక. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి మూల్యాంకనం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఒకసారి చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి అంటే బోధన జరుగుతూ ఉన్న సమయంలో, ఓకే, బోధన జరుగుతూ ఉన్న సమయంలో చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. అదే సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే బోధన జరిగిపోయిన అనంతరం చేస్తారండి. ఓకే, అంటే లాస్ట్లో మొత్తం లెసన్ పూర్తయినాకైనా కావచ్చు, లేదంటే ఎగ్జామ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కావచ్చు, మనం ఒక గ్రేడుని ఇస్తాం కదా, ఆ గ్రేడుని ఇవ్వడానికి యూజ్ చేసేది ఏది అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. లోప నిర్ధారణ అంటే ఏమని చెప్పాను? లోపాలను సవరించడానికి, అంటే పిల్లవాడి యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి యూజ్ చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. ప్రాయుక్తిక మూల్యాంకనం అంటే ఏమని చెప్పాను అంటే ప్రాగుప్తిక, అంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటాడు అని గెస్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చను? ఒక విద్యార్థికి ఒక ప్రత్యేక విషయం నందు గ్రేడులను నమోదు చేసి, చూడండి, తదుపరి తరగతి గదికి ప్రమోట్ చేయాలి. ఆల్రెడీ గ్రేడులు ఇచ్చేసిండు, అంటే ఒక ఫలితం అనేది వచ్చేసింది. సో ఆ గ్రేడ్ని ఇచ్చేసి తరువాత తరగతికి ప్రమోట్ చేయాలి. సో ఇది మొత్తం కూడా ఒక ఎగ్జామ్ కానీ ఒక లెసన్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇస్తారు కదా గ్రేడు. సో అదే మూల్యాంకనం కిందకి వస్తుంది, సమ్మేటివ్ ఎవాల్యూషన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకి వస్తుంది. ఓకే, ఇది క్వశ్చన్ని క్లారిటీగా చదివితే ఆన్సర్ చేయొచ్చు. సి, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్లీ క్వశ్చన్ని జూమ్ చేద్దాం. సి, ఉపాధ్యాయుడు విద్యార్థులలో పటాలను చదివే నైపుణ్యాలను, ఓకే, మ్యాప్స్, ఆ మ్యాప్స్లని చదివే నైపుణ్యాలను మెరుగుపరచుటకు వారిలో ఈ క్రింది వాటిని పెంపొందింపజేయాలి. ఓకే, మ్యాప్స్ని చదివించాలి. సో ఆ చదివించడానికి వారిలో ఏ నైపుణ్యాన్ని పెంపొందించాలి అని అడుగుతున్నాడు. చూడండి ఆప్షన్స్. పటంలోని దిశలను సూచిస్తూ పటాన్ని వివరించగలిగే నైపుణ్యం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. ఒక పటం ఉంది, ఆ పటంలో దిశ అంటే ఏ ఏ దిక్కు, తూర్పెటు, పడమరెటు, ఉత్తరమెటు, దక్షిణమెటు అని చెప్పేసి వాటిని సూచిస్తూ పటాన్ని వివరించాలి. సో ఆ వివరించే నైపుణ్యం అనేది పటాలను చదివే నైపుణ్యం కిందకి తీసుకోవచ్చు కదా. ఎస్, ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఒక పటంలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని గుర్తించగలిగే నైపుణ్యం. ప్రతి ప్రదేశాన్ని గుర్తిస్తున్నాడు అంటే అక్కడ పటాన్ని చదివినట్టే కదా. సో ఇది కరెక్టే. నెక్స్ట్, పటంలోని గుర్తులను చదవగలిగే నైపుణ్యం. అంటే పటంలో కొన్ని సింబల్స్ ఉంటాయి, ప్రతి పటంలో కూడా సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ని చదువుతున్నాడు అంటే పట నైపుణ్యం పెంపొందించినట్టే. నెక్స్ట్, పటాలను పోల్చి చూసి నిర్ధారణ చేయగలిగే నైపుణ్యం. ఒక పటాన్ని మరొక పటంతో పోల్చి చూసినప్పుడు అతనికి ఎంతో కొంత డిఫరెన్స్ అనేవి ప్రతి పటాల్లో కనిపిస్తాయి. సో పటాన్ని చదివినట్టే కదా. సో ఇది కరెక్టే. సో 4 ఆప్షన్స్ కరెక్టే. సో ఇక్కడుంది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్, ABCD అనేది కరెక్ట్. ఓకే, ఇవ్వండి టోటల్గా 2 సెషన్లు అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో తప్పకుండా వీడియోని యూజ్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.